4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు సార్. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు, లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ మాత్రమే, బలవంతంగా రుద్దవద్దు అని చెప్పేసి. సరే, బైక్ ప్లేస్. कोई भाषा सीखने के लिए कोई ज़बरदस्ती करने का ज़रूरी नहीं है. कॉलेज में आपको ऑप्शनल लैंग्वेज फ्रेंच भी था, जर्मन था, संस्कृत था. अगर आप सीखना है तो कोई भी सीख सकता है. हिंदी इज लार्जेस्ट स्पीकिंग लैंग्वेज. दिस इज नॉट नेशनल लैंग्वेज. You try to understand my point. The largest speaking language is Hindi, followed by Telugu, followed by Bengal. तो हिंदी के लिए इतना कोशिश कर रहा है मोदी जी या नहीं तो भारतीय जनता पार्टी. तेलुगु के लिए आप क्या फैसिलिटी दिए? सिविल एग्जाम्स में तेलुगु लैंग्वेज पूरा निकाल दे. हिंदुस्तान लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज हिंदी, सेकंड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज तेलुगु, थर्ड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज बंगाल. నా క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ నేషనల్ పార్టీ కదా సార్, గతంలో కూడా మీరు ఒకసారి రేస్ చేశారు. సో హిందీకి ఎగెనిస్ట్గా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి మాట్లాడితే అది మాట్లాడండి వ్యతిరేకంగా నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ హిందీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడండి? మీరు అర్థం చేసుకోవడంలో తప్పు కదా అది. అని హిందీ వద్దన్నాడా? హిందీ బలవంతంగా రుద్దకూడదు అన్నాడు. హిందీ ఒకటే నేషనల్ లాంగ్వేజ్. మీరు చెప్పండి, రాజ్యాంగం చదవండి. ఎవరు చెప్పారండి హిందీ ఒకటే నేషనల్ లాంగ్వేజ్ అని? మీరు కాన్స్టిట్యూషన్ చూడండి ఒక్కసారి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ ఇన్ ద షెడ్యూల్ అని కొట్టండి, వస్తుంది గూగుల్లో. ఇప్పుడు హిందీ ఒక్కటే నేషనల్ లాంగ్వేజ్ అని ఎవరు చెప్పారు? హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ నేషనల్ లాంగ్వేజే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. మీరు రాజ్యాంగం ప్రకారం మాట్లాడాలి తప్ప నీ ఇష్టమైనట్టు మాట్లాడతాను ఎట్లా? ఎవరైనా చెప్పారా హిందీ ఒకటే నేషనల్ లాంగ్వేజ్ అని? భారత రాజ్యాంగంలో లేదండి. రాజ్యాంగం అనేక భాషల్ని గుర్తించింది కదా. ఇదే రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు కదా. హిందీ నేర్చుకోవడానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పడం లేదు. డెఫినెట్గా మీరు అన్నట్లు హిందీ బ్యాన్ చేయాలి అంటే తప్పు. ఈవెన్ తమిళనాడులో కూడా హిందీ ఉంటుందండి. రాంగ్ ఇది నోషన్. తమిళనాడు ప్రైవేట్ స్కూళ్ళలో హిందీ బోధిస్తారు. తమిళనాడులో ఉన్న సెంట్రల్ స్కూల్స్లో హిందీ బోధిస్తారు. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం తమిళ్ అండ్ ఇంగ్లీష్ నేర్పుతారు. ఏమైనా నేర్చుకోవాలనుకుంటే హిందీ నేర్చుకోవచ్చు. హిందీ ఏమున్నదండి, ఏ భాషను నేర్చుకోవచ్చు. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఒకటే రోజు వెళ్ళాను. బూజు మసియా, బూజు మదవన్ 2 నేర్చుకున్నా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని. తర్వాత ఇక మళ్ళీ పోలే. నన్ను ఎవరు ఆపారు? ఫ్రెంచ్ నేర్చుకోవడానికి నేను పోయాను. నన్ను ఎవరు ఆపలే. నా అంత నేను ఎందుకు ఆగాను? లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదు. హిందీ భారతీయ భాష, దానికి ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారు హిందీని? మీకు నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే. తమిళనాడులో మీరు హిందీ ఎందుకు లేదు? త్రిభాషా సూత్రం అంటారు. యూపీలో థర్డ్ లాంగ్వేజ్ ఎక్కడని చెప్పండి. బీహార్లో ఏ థర్డ్ లాంగ్వేజ్గా ఏ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని మీరు ప్రోత్సహిస్తున్నారు చెప్పండి. హర్యానాలో థర్డ్ లాంగ్వేజ్గా ఏ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రోత్సహిస్తున్నారు చెప్పండి. తమిళనాడు చేద్దామని యూపీ చేస్తుంది కదా. వాళ్ళ 2 భాషలే చెప్పుకుంటున్నారు కదా. ఇంగ్లీష్ కూడా సరిగా చెప్పడం లేదు, ఒకటే భాష చెప్తున్నారు, హిందీ తప్ప. ఇది కదా అడిగేది. సో రేవంత్ రెడ్డి లో అన్నది కూడా ఏంటంటే హిందీ ఈజ్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు. బహుశా అది పొరపాటున అని ఉంటాడు. హిందీ ఈజ్ నాట్ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్. అది ఉద్దేశం, అది స్పిరిట్, అది ఆయన చెప్తున్నది. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. సెకండ్ లార్జెస్ట్ లాంగ్వేజ్ తెలుగు, థర్డ్ లాంగ్వేజ్ బెంగాలీ అని. హిందీ ఈజ్ నాట్ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్. హిందీ కూడా ఒక నేషనల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ ఎ లాంగ్వేజ్ స్పోకెన్ బై ద మెజారిటీ పాపులేషన్. మెజారిటీ పాపులేషన్ కూడా కాదు, అది కూడా రాంగ్. హిందీ ఈజ్ ద లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. మెజారిటీ అంటే 50% కన్నా ఎక్కువ ప్రజలు మాట్లాడాలి. హిందీ 50% ఎక్కువ మాట్లాడరు, 40% మాట్లాడతారు హిందీ. హిందీలో కూడా అందరూ ఒకే హిందీ మాట్లాడరు. మీరు ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హిందీ చూడండి, మీకు అర్థమవుతుందా? ఒక్క పదం నాకు అర్థం కాదు. అదే అటల్ బిహారీ వాజ్పేయి హిందీ చూడండి, 90% అర్థమవుతుంది. తేడా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి హిందీనే మాట్లాడుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ హిందీ అర్థమవుతుంది. లాలూ ప్రసాద్ యాదవ్ హిందీ ఎందుకు అర్థం కాదు? హిందీ అది బీహారీ యాక్సెంట్తో ఉన్న హిందీ. మీకు బీహారీ యాక్సెంట్తో ఉంటుంది. భాష అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు హిందీలోనే మీకు అనేక రకాల డైలెక్ట్స్ ఉన్నాయి. కరీబోలి, భోజ్పురి, బ్రజ్భాషి, బుందేల్ఖండి, బిహారీ, రాజస్థానీ, పహాడీ, గరాలి, సంతాలి, ఈవెన్ మైథిలి కూడా ఒకప్పుడు హిందీ అనేవాళ్ళు, ఇప్పుడు దానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సో హిందీ అంతటా ఒకే రకంగా మాట్లాడరు. భోజ్పురి ఎంత అద్భుతమైన భాష.
కానీ ఇవాళ హిందీ ఒక్కటే అనే పేరిట భోజ్పురి అదృశ్యమైపోతుంది. ఏం భోజ్పురి డైలెక్ట్ ఎందుకు ఉండకూడదు? ప్రతి భాషను గౌరవించాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక భాష మరో భాష పైన రుద్దితే సమస్య వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమంటాడు, ఆ జబర్దస్తీసే బలవంతాన హిందీ రుద్దకూడదు అంటున్నాడు. దీనిలో తప్పేంటండి? ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు అదే చెప్తాడు కదా. చిదంబరం ఆర్టికల్ రాశారు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో, మీరు చదవండి. చిదంబరం ఇన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కొట్టండి. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా పనిచేశాడు కదా. సో ఆయన కాంగ్రెస్ నాయకుడే కదా. రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడతలేరు, ఎవరైనా అదే మాట్లాడతారు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే అదంతా ఎందుకండి? మీకు భయ్యాజీ జోషి ఆర్ఎస్ఎస్లో టాప్ లీడర్ కదా. నిన్న కాక మొన్న ముంబైలో మరాఠీ నేర్చుకోవాలని కంపల్సరీ కాదు అన్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ అది పెద్ద పొలిటికల్ ఇష్యూ అయితే దేవేంద్ర ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చాడు, మరాఠీ నేర్చుకోవాల్సిందే ముంబైలో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ముంబైలో ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒక ప్రాంతంలో హిందీ మాట్లాడతారు, ఒక ప్రాంతంలో గుజరాతీ మాట్లాడతారని ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్తున్నాడండి. మనం జనగణమన పాడుకుంటాం, హిందీ హిందీ అని పాడుతామా? ఏమో పంజాబ్ సింధ్ మరాఠీ గుజరాత్ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా అని పాడుతుంది తప్ప హిందీ గంగా అని పాడం కదా. హిందీ ఒకటే పాడుతున్నామా? అసలు జాతీయ గీతం హిందీలో ఉందా నాకు చెప్పండి. జాతీయ గీతం ఏ భాష అండి? బెంగాలీ కదా. మరి బెంగాలీ భాషలో జాతీయ గీతం పాడుతున్నాం, హిందీలో పాడతలేం కదా. మరి హిందీ ఒక్కటే జాతీయ భాష అయితే జాతీయ గీతం హిందీలో ఉండాలి కదా. హిందీలో ఎందుకు లేదు జాతీయ గీతం? జనగణమన జనాయక జయ హే భారత భాగ్య విధాత, ఇది హిందీనా? ఇది హిందీ కాదు కదా. మరి హిందీ జాతీయ భాష అయితే జాతీయ గీతం హిందీలో ఉండాలా లేదా? జాతీయ గీతమే ఇంకో భాషలో ఉంది కదా. ఎవరు చెప్పారు ఇది? అందువల్ల భాష వేరు, మొత్తం మీకు హిందీ పట్ల గౌరవం. బాలీవుడ్ సినిమాలు చూడడం లేదు ఎవరం, సంతోషంగా అందరం చూస్తున్నాం కదా. సినిమా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అసలు లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. పుష్ప నీకు అన్ని భాషల్లో రాలేదా? RRR అన్ని భాషల్లో రాలేదా? ఓటీటీలో మన తెలుగు సినిమాలు చూస్తలేరా నార్త్లో? ఇంకా భాష గురించి ఇదేంటి సమస్య ఎక్కడ వచ్చింది? హిందీ మాత్రమే నేర్చుకోవాలి, హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలంటే క్వశ్చన్. మీరు ప్రపంచంలో అనేక పరిశోధనలు ఉన్నాయి, భారతదేశంలో కూడా ఏ పరిశోధన అయినా చూపండి, లాంగ్వేజ్ బర్డన్ పెరిగితే మ్యాథమెటిక్స్ సైన్స్ తగ్గుతుంది. నేను ఇప్పుడు హిందీ నేర్చుకున్నాను స్కూల్లో, నాకు హిందీ దేనికి ఉపయోగపడదు చెప్పండి? అవసరం వస్తే హిందీ ఎవరైనా నేర్చుకుంటారు. హిందీ ఏమున్నది? నువ్వు తమిళనాడులో పని చేయాలంటే తమిళ్ నేర్చుకోరా. ఇక్కడ ఐఏఎస్ అధికారులు నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడుతులేరా? నాన్ తెలుగు వాళ్ళు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ బ్రిటిష్ అధికారిగా వచ్చి తెలుగు నేర్చుకొని వేమన పద్యాలను వెలికి తీసి, సిపి బ్రౌన్ డిక్షనరీ ఉంది ఇంగ్లీష్ టు తెలుగు. సిపి బ్రౌన్ కదా ఆయన ఏమన్నా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగువాడు కాదు కదా. తెలుగు నేర్చుకుని తెలుగులో ఏకంగా సిపి బ్రౌన్ డిక్షనరీ. ఇలా మీకు తెలుగులో ఆథెంటిక్ డిక్షనరీలో శంకరనారాయణ డిక్షనరీ లాగానే సిపి బ్రౌన్ డిక్షనరీ ఆథెంటిక్ డిక్షనరీ ఇంగ్లీష్ తెలుగు. సిపి బ్రౌన్ తెలుగువాడు కాదు కదా, ఇంగ్లీష్ వాడు కదా. సో అందువల్ల భాష మీద ప్రేమ ఉంటే ఎవరైనా భాష నేర్చుకోవచ్చు, దానికేం అభ్యంతరం. మీకు కెనడాలో ఫ్రెంచ్ భాషకు విలువ లేదా? ఒక రాష్ట్రంలో అయితే ఫ్రెంచే టాప్ హైయెస్ట్. మల్టీలింగ్వలిజం అనేది ప్రపంచవ్యాప్తంగా రెస్పెక్ట్, లాంగ్వేజ్ ప్లూరాలిటీ రెస్పెక్ట్ చేయాలి. ఎక్కడ సమస్య వస్తుంది? అమిత్ షా దేశ హోంమంత్రి అంటాడు హిందీ భారత్ కా ఆత్మ హై అంటాడు. ఎవరు చెప్పారు ఇది? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో భారతీయ ఆత్మ అంటే ఎవరు అంటే అన్ని భాషలు చెప్పారు. రాజ్యాంగం గుర్తించిన లాంగ్వేజెస్. మీరు గూగుల్లో కొట్టండి లాంగ్వేజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని వస్తుంది. 22. మరి 22 లాంగ్వేజ్లు ఉన్నాయి. హిందీ ఎక్కడ ఉందని మీరు చెప్పారు. మీరు రేవంత్ రెడ్డి మన జాతీయ కాంగ్రెస్ నాయకుడై కూడా ఇలా ఎలా మాట్లాడతారన్న క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నాకు. 22 లాంగ్వేజ్ మీరే చెప్తున్నారు, నేను వెరిఫై చేయలే కానీ మీరు వెరిఫై చేసి చెప్తున్నారు కదా. 22 లాంగ్వేజెస్ అండి, ఇది నేషనల్ లాంగ్వేజ్. హిందీ ఒకటే కాదు. మరి హిందీ భారతీయ ఆత్మ ఎట్లయితుంది? భారతీయ ఆత్మ అంటే మా దేవుడు తెలుగు ప్రేతాత్మ అవుతుందా? భారతదేశంలో ఆత్మ ఒకటే ఉంటుంది, రెండు ఆత్మలు ఉండవు కదా. సోల్ అనేది ఒకటే కదా. నాగేశ్వర్ అనే శరీరంలో ఒకే ఆత్మ ఉంటుంది కదా. ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం, ఇది భగవద్గీత చెప్పింది. అంటే హిందీ శాశ్వతము, మిగతా భాషలు అశాశ్వతమా? నాకు చెప్పండి. హిందీ ఆత్మ అయితే భారతీయ భాషలు మిగతా భాషలకు ఎక్కడ? అంటే మేము దేహమా? అంటే దేహం అశాశ్వతం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఆత్మకు మరణం ఉండదు. అంటే హిందీ శాశ్వతము, భారతీయ ఇతర భాషలన్నీ అశాశ్వతము. ఈ విధానమే తప్పంటున్నాం. మీరు హిందీని శాశ్వతం చేసి మిగతా భారతీయ భాషల్ని అశాశ్వతం చేస్తున్నారే, దాన్నే తప్పంటున్నాం. మిగతా ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ ఉండకూడదా? మీరు అమిత్ షా చెప్పి నేను చెప్పింది కదా, భారతీయ ఆత్మ హిందీ అన్నాడు కదా. అంటే ఆత్మ హిందీ అయితే
ఇతర భాషలు తెలుగు, తమిళ, కన్నడ శరీరం అవుతుంది, దేహం అవుతుంది, అంతే కదా. ఇక ఆత్మ దేహం తప్ప ఇంకా రెండే ఉంటాయి, ఇక వేరే ఉన్నాయి కదా. అంటే దేహం శాశ్వతం కాదు, అంటే భారతీయ భాషలన్నీ శాశ్వతం కాదు, హిందీ ఒక్కటే శాశ్వతం. ఈ విధానం తప్పు అంటున్నాం. ఇక లింక్ లాంగ్వేజ్ ఏంటి? ఇద్దరు తమిళులు మాట్లాడితే తమిళే లింక్ లాంగ్వేజ్, తమిళ్ మలయాళం మాట్లాడితే వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. షేక్ హసీనా, మమతా బెనర్జీ మాట్లాడుకుంటే ఏ భాషలో మాట్లాడుకున్నారు? హిందీలో మాట్లాడుకున్నారు, ఇంగ్లీష్లో బెంగాలీలో మాట్లాడుకున్నారు. అందుకని మీకు నవాజ్ షరీఫ్ మన మన పంజాబ్ ముఖ్యమంత్రి కలిశారు అనుకోండి, పంజాబీలో మాట్లాడుకుంటారు. నవాజ్ షరీఫ్ పంజాబీ కదా. సో అంటే మోడీ గుజరాత్ మోడీ అమిత్ షా కలిస్తే ఏ భాషలో మాట్లాడుకుంటారండి? మోడీ అమిత్ షా కలిస్తే నీకు ఇక్కడ హిందీలో మాట్లాడుకున్నారా? గుజరాత్లో మాట్లాడుకుంటారు కదా. మరి మోడీ అమిత్ షా లింక్ లాంగ్వేజ్ హిందీ కనుక హిందీలో మాట్లాడుకోవాలి అని కండిషన్ చేయగలమా? ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు వచ్చిన భాషలో మాట్లాడుకుంటారు. మోడీ ట్రంప్ మాట్లాడుకోలేదా? ట్రంప్కి హిందీ వచ్చా? మరి మోడీ ట్రంప్ బాగానే మాట్లాడుకున్నారు కదా, బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు. మోడీ జింపింగ్ ఏ భాషలో మాట్లాడుకున్నారండి? హిందీలో మాట్లాడుకున్నారా? మరి మోడీ జింపింగ్ మంచి స్నేహితులే కదా, మోడీ ట్రంప్ మంచి స్నేహితులే కదా. మోడీ దాదాపు అనేక దేశాలకు వెళ్ళాడు, యూఏఈ వెళ్ళాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజుతో మోడీ హిందీలో మాట్లాడిండా? వాళ్ళిద్దరు హిందీలో మాట్లాడుకున్నారా? నాకు అర్థం కావాల్సింది. మోడీ జపాన్ వెళ్ళాడు, జపనీస్ భాషలో మాట్లాడుకున్నారా, హిందీలో మాట్లాడుకున్నారా? ఇద్దరు ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. సో మరి ఇంత ప్రపంచం అంతా కనబడుతుంటే హిందీ రుద్దుతా అంటే వ్యతిరేకించడం తప్పేలా అవుతుంది? హిందీ భాషకు ఎవరు వ్యతిరేకం కాదు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడు, తమిళనాడు ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడు, ప్రజలు వ్యతిరేకం కదా. హిందీని బలవంతంగా రుద్దడం ఎందుకు? హిందీ చాలా గొప్ప భాష కాదని ఎవరంటూ అన్నారండి. హిందీ పట్ల భారతీయులుగా హిందీ పట్ల మన గౌరవం. ఆ మాటకైతే ఏ భాష పట్ల కూడా వ్యతిరేకత ఎందుకు ఉండాలి? భాష ఆయా ప్రాంతాల సంస్కృతికి సింబల్, అది నేరం కాదు కదా. మా తెలుగు భాషను మీరు తక్కువ చేయకండి అంటున్నాం. ఇలా తప్పే ఉన్నది, తెలుగు అద్భుతమైన భాష కదా. ఎంత తెలుగులో ఉన్నంత గొప్పతనం మీకు ఏ భాషలో ఉంది? మీరు చూడండి, జొన్న విత్తుల ఉపన్యాసమో గరకబాడు ఉపన్యాసమో చూడండి, తెలుగు భాష గొప్పతనం చెప్తారు. తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకత ఏ భాషలో లేదు. మా తెలుగు భాష ఎందుకు తక్కువ ఉండాలి అంటాను నేను.